లోకేష్ గారు ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న మొన్న. పొత్తులో ఉన్నా సరే బాబు గారే సీఎం, నాకు డౌట్ లేదు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం తెలుసు అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ మీద ఇటు టీడీపీ వర్గాలు కానీ అటు జనసేన వర్గాలు కానీ కొంచెం వాగ్వాదానికి సోషల్ మీడియాలో దిగారు. లేదు మా పవన్ అనే సీఎం అని చెప్పేసి. సో మీరేమంటారు, ఎవరు సీఎం అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది అంటారు? పొత్తులో ఉన్నారు కాబట్టి బాబు గారు ఉంటేనే బాగుంటుంది. ఎందుకని? అది చెప్తున్నాను కదా, డెవలప్మెంట్ మెయిన్. డెవలప్మెంట్ ఆయన అయితే చేయగలుగుతారు. మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారంటే ఒకటి అది ఆయన చేయాలి, ఆయన చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అది అంటే ఈయనకి అనుభవం ఉంది కాబట్టి సీఎం అవ్వాలని మీరు అనుకుంటున్నారు? ఆయన చేసినా బాగానే ఉంటుంది. ఎవరైనా ఒకటి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా బాగానే ఉంటుంది. లేకపోతే కొంతమంది పవర్ షేరింగ్ 2.5 సంవత్సరాలు ఈయన 2.5 సంవత్సరాలు ఆయన అంటారు, అలా అయినా బాగానే ఉంటుంది. లేకపోతే ఏమన్నా మంత్రి శాఖ ఇచ్చినా ఓకేనా? ఎవరికి ఇచ్చినా సీఎంగా ఓకే, కానీ ప్రభుత్వం మాత్రం మారాలి. ఓకే. సో 175 సీట్స్లో ఎన్ని సీట్స్ టీడీపీ జనసేనకు వస్తుంది, ఎన్ని సీట్స్ వైసీపీకి వస్తుందని మీరు గెస్ట్ చేయండి. 120 ఎవరికి? టీడీపీ జనసేన కొత్తలో 120 ప్లస్ షూర్. మిగతా సీట్లు రావచ్చు, అంటే అది గెస్, అది మనకు తెలియదు కదా. నేను అనుకునేది 175 క్లీన్ స్వీప్ అంటున్నారు కదా. అంటారు, దానిదే ఉందన్న. ఇప్పుడు ఇక్కడ ఉంది కేసీఆర్ గారు కూడా అదే అన్నారు కదా. రేపు కౌంటింగ్ కనుక ఇవాళ నైట్ కూడా పాపం కేటీఆర్ గారు ఏదో గన్న పేల్చి వచ్చే సంబంధ ప్రభుత్వం అన్నారు కదా. కానీ ఏమైంది తెల్ల రిజల్ట్? అది పక్కా ప్రభుత్వం మారుతుంది కదా, మారాలి. థ్యాంక్ యూ. ఓకే.